హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ సెంటర్ షాపింగ్ హాల్ చూపించాలనుకుంటున్నాము. తను మా సిస్టర్, తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు మమ్మల్ని ఇద్దరిని ఫుల్గా సపోర్ట్ చేసి అండ్ మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ తన యూట్యూబ్ లింక్ కూడా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి తనని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షాప్లో కొన్ని ఐటమ్స్ అయితే షూట్ చేశాను. సో అవేంటో చూద్దాము. హోమ్ సెంటర్లో మనకు ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించినవి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అక్కడ మనకి ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు దొరుకుతాయి, లైక్ ఫ్లవర్ పాట్స్తో సహా. క్యూట్గా ఉండే చిన్న పాట్స్ ఉన్నాయి అండ్ పెద్దగా ఉండే పాట్స్ కూడా ఉన్నాయి. సో మన టేస్ట్ తగ్గట్టు మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ వాటర్ ఫౌంటైన్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. లైక్ మనం అవి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మన గార్డెన్ ఏరియాలో అయినా పెట్టుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మనకి ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ కూడా మనకి మొత్తం అక్కడ దొరుకుతుంది. కాకపోతే మనం 50% ఆఫ్ అండ్ 70% ఆఫ్ అలా ఉన్నప్పుడు వెళ్తే మనకి మంచి ప్రైస్కి దొరుకుతాయి అవి. అండ్ హోమ్ సెంటర్లో ఆల్మోస్ట్ ఎప్పుడూ సేల్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ లైక్ బెడ్రూమ్ అంతా వాళ్ళే డెకరేట్ చేసి పెట్టేసినట్టు ఒక రూమ్ని సెటప్ చేసి పెట్టున్నారు. విత్ మనకి బెడ్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి అవన్నీ కలిపి ఒక సెటప్ చేసి పెట్టున్నారు. సో నేను ఇక్కడ 2 రూమ్స్ని అయితే షూట్ చేశాను. వాళ్ళు సెట్ చేసి పెట్టున్నారు కదా రూమ్స్ లాగా, కాట్ అవన్నీ, అల్మారాస్ అవన్నీ. సో అవి 2 టైప్స్ ఉండేవి అయితే నేను షూట్ చేశాను. అండ్ డైనింగ్ టేబుల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. సో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ 4 చైర్స్ అండ్ 1 టేబుల్ అండ్ 1 బెంచ్ ఉందనుకోండి, మనం 2 చైర్స్ 1 బెంచ్ అండ్ 1 టేబుల్ కూడా తీసుకోవచ్చు అనమాట. బికాజ్ ఆల్రెడీ దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మనం అట్లా సపరేట్గా తీసుకోవచ్చు ఏది కావాలంటే అది. అండ్ వాష్రూమ్కి సంబంధించిన స్టఫ్ అయితే చాలా బాగుంది అసలు. మనకు ఆల్మోస్ట్ వుడ్తో తయారు చేసిన ఐటమ్సే దొరుకుతాయి. నాకు వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. లైక్ ప్లాస్టిక్తో కానీ గ్లాస్తో కానీ చేసిన వాటికన్నా వుడ్తో చేసినవి అంటే నాకు చాలా చాలా ఇష్టం. వుడ్తో తయారు చేసిన స్టఫ్ చాలా మంచి లుక్ ఇస్తుంది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ చూద్దాము. ఇక్కడ మనకి అన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. లైక్ కంటైనర్స్ కానీ, బాక్సెస్ కానీ, లేకపోతే సర్వింగ్ ప్లేట్స్, మంచి సర్వింగ్ ట్రేస్ కానీ, కాఫీ మగ్స్ కానీ, ఇట్లా చాలా వెరైటీస్ అండ్ చాలా మంచి మోడల్స్లో ఉంటాయి ఇక్కడ. అండ్ హోమ్ సెంటర్లో నాకు మోస్ట్లీ సీ గ్రీన్ కలర్ ఉన్న ఐటమ్సే ఎక్కువ కనిపించాయి. మీకు ఎవరికైనా అలా అనిపించిందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఏంటంటే, నాకు బయట వీడియో రికార్డ్ చేయాలంటే చాలా నర్వస్గా ఫీల్ అవుతాను నేను. సో ఇప్పటిదాకా అందుకే నా ఛానల్లో వ్లాగ్స్ కానీ, బయట రికార్డ్ చేసిన వీడియోస్ కానీ ఎక్కువ ఏం కనిపించవు. బట్ ఈసారి ఏమనిపించిందంటే, లేదు డెఫినెట్గా తీసేయాలి, ఎలా అయినా ఇలానే అనుకుంటూ ఉంటే ఇంకా ఫర్దర్గా ఎలా వీడియోస్ చేయాలి, డెఫినెట్గా తీసేయాలి అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఇది హోమ్ సెంటర్లో మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది చాలామందికి ఆల్మోస్ట్ తెలుసు. అలానే కొంతమందికి తెలిసి ఉండకుండా కూడా ఉండొచ్చు. సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. హోమ్ సెంటర్ షాప్లో మనకు ఆల్మోస్ట్ ఇంటికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. లైక్ ఫర్నిచర్ కానీ, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, వాష్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ అండ్ డెకరేటివ్ పీసెస్ లైక్ ప్లాంట్స్ కానీ, లేకపోతే వాల్ డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదా అవి కానీ, క్యాండిల్ హోల్డర్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. సో సేల్ ఉన్నప్పుడు వెళ్తే మనం హ్యాపీగా మన బడ్జెట్లో మనకు ఏం కావాలో ఆ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ కొన్ని ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నేను చూసినంత వరకు ఇప్పటిదాకా.
అండ్ మేమేమేం పర్చేస్ చేసామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఐటెం వచ్చి ఇదండి. ఇది ఒక పీకాక్ క్యాండిల్ హోల్డర్. ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. దీని చైన్ లెంత్ ఇంత ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో వీటి ప్రైజెస్ ఎంత అనేది మేము ఇక్కడ మీకు యాడ్ చేస్తాము. అండ్ వీటిని మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనే విషయం కూడా మేము పిక్చర్స్ యాడ్ చేస్తాము. ఇది 1 సెట్ అండి. సో 2 పీసెస్ వస్తాయి దీంట్లో. సెట్ అంటే 2 పీసెస్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈ క్యాండిల్ హోల్డర్స్ ఇవి. సో మేము సెట్లో 4 వచ్చాయి. 2 రెడ్ అండ్ 2 గోల్డ్ కలర్ తీసుకున్నాము. సో ఇవి కొంచెం పైన డెకరేషన్ చేశారనమాట, కొంచెం లుక్ రావడానికి. సో అలా తీసుకున్నాము. సో ఈ 4 ఒక దగ్గర పెడితే దివాళీకి ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదండి. సో ఇది ఒక డెకరేటివ్ ప్లేట్ అన్నమాట. ఫ్లవర్ షేప్లో వస్తుంది. సెంటర్లో వచ్చి మనకి ఈ విధంగా పీకాక్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మనము డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే ఏదైనా దేవుడి బొమ్మ ముందు కానీ డెకరేటివ్ ప్లేట్ లాగా పెట్టుకొని దీంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదండి. ఇది యాక్చువల్గా మనకి చిన్ని సెంట్ బాటిల్స్ అమ్మే వాళ్ళు చూడండి ఇంతకుముందు, ఆ టైప్లో ఉండేటువంటి డెకరేటివ్ ఐటమ్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేము ఇది 1 సెట్ తీసుకున్నామండి. 1 సెట్కి మనకి 3 పీసెస్ వస్తాయన్నమాట. దీంట్లో మళ్ళీ మనకి గోల్డెన్ కలర్ కూడా ఉంటుంది. మనకి ఏది కావాలి అనేది మనం చూసుకోవచ్చు. మేమైతే రెడ్ చూస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈ ఫ్లవర్ వాజ్ అండి. సో మేము ఇవి 2 సీ గ్రీన్ కలర్వి 1 రెడ్ కలర్వి తీసుకున్నాం. సో నెక్స్ట్ కూడా ఒక ఫ్లవర్ వాజేనండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీంట్లో రెడ్ కలర్ ఉంది, సీ గ్రీన్ కలర్ ఉంది అండ్ గోల్డెన్ కలర్ కూడా ఉంది. బట్ మేమైతే రెడ్ ప్రిఫర్ చేసామన్నమాట. ఇది సింగిల్ పీస్. అండ్ ఇక్కడే చూడొచ్చు, మేము ఆల్రెడీ డెకరేట్ చేసి పెట్టేసాము మనీ ప్లాంట్ వేసి. ఇక్కడ మీరు చూడొచ్చు మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము. సో పీకాక్ క్యాండిల్ హోల్డర్స్ అండ్ చిన్న చిన్న క్యాండిల్ హోల్డర్స్ ఉన్నాయి కదా అవి, అండ్ బుద్ధా ఫౌంటైన్ కూడా పెట్టున్నాము. సో ఇక్కడైతే మొత్తం ఫ్లవర్ వాసెస్ డెకరేట్ చేసి పెట్టున్నాం అనమాట. అండ్ చిన్న చిన్న సెంట్ బాటిల్స్ లాగా ఉండే క్యూట్ డెకరేటివ్ పీసెస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ మంచి లుక్ రావడానికి మేము బుద్ధుడి ముందర ఆ పీకాక్ ప్లేట్ పెట్టి అరేంజ్ చేసామన్నమాట. లైట్గా డెకరేట్ చేసాము. నెక్స్ట్ అయితే మీ ఫ్లవర్ వాజ్ అండి. ఇది మంచి రిచ్ లుక్ ఇచ్చే ఫ్లవర్ వాజ్ అనమాట. లైక్ గోల్డెన్ కలర్ విత్ షైనింగ్ ఉంది ఇది. సో ఇది ఎక్కడైనా లైక్ ఎంట్రెన్స్లో అట్లా పెడితే మంచి లుక్ ఉంటుంది ఇది. సో ఇక్కడ క్యూట్ వైట్ కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ మేము కుకింగ్ చేసినప్పుడు ప్రజెంటేషన్ కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. సో దాంట్లో ఇట్లాంటిది ఒక బౌల్ తీసుకున్నాము. బట్ దీనికి ఒక హ్యాండిల్ వస్తుంది, మంచి లుక్ ఇవ్వడానికి ఉన్నట్టు ఉంటుంది ఇది. సో దీంట్లో ఏమైనా మనం చట్నీ ఆర్ సంథింగ్ ఏదైనా మనం స్నాక్ అట్లాంటివి చేసి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి బాగుంటుంది. అండ్ మేము కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ప్రజెంటేషన్కి బాగుంటుంది. సో దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉందండి. అంటే ఇది బకెట్ టైప్ అనమాట.
దీనికి కూడా ఒక చిన్న హ్యాండిల్ వచ్చింది. సో దీంట్లో మనం కర్రీస్ వేసుకోవచ్చు, చట్నీస్ వేసుకోవచ్చు. ప్రజెంటేషన్కి బాగుంటుంది, సర్వింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొక డిష్ అవుట్ ప్లేట్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక లీఫ్ షేప్ అన్నమాట, బ్లాక్ కలర్. మనకి ప్రజెంటేషన్కి బాగుంటుంది అండ్ సర్వింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో మేము చెరో ఒకటి తీసుకున్నాం ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈ స్పాచ్లా అండి. ఇది మిక్సింగ్ స్పాచ్లా. సో మనం ఏదైనా మిక్స్ చేసుకునేటప్పుడు లైక్ బ్యాటర్ ఆర్ సంథింగ్ అట్లా మిక్స్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఇది. సో ఇది క్యూట్ షేప్లో ఉంది. ఇద్దరం చెరో ఒకటి తీసుకున్నాం. సో ఇవి మీరు దోశ అన్న టర్న్ చేసుకోవచ్చు, లేదంటే ఆమ్లెట్ అన్న టర్న్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మెయిన్గా పిల్లలు ఎప్పుడైనా కుకింగ్ చేసుకోవాలి అంటే ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ గ్లాస్ బాటిల్స్ అండి. విత్ సెట్ ఆఫ్ 4. దీనికి హ్యాండిల్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది హ్యాండిల్ ఎలా ఉంది అనేది. సో వీటిలో మనము ఏదర్ మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు, వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే జ్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్ పర్పస్ మేము ఇది తీసుకోవడానికి ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి మేము గ్లాస్ బాటిల్స్ని ప్రిఫర్ చేసాం. అండ్ ఇది డైనింగ్ టేబుల్ అనమాట. లైక్ మేమైతే 2 చైర్స్ అండ్ 1 బెంచ్ విత్ టేబుల్ తీసుకున్నాము. ఇన్ కేస్ మనకు తర్వాత కావాలంటే మన బడ్జెట్ ప్రకారం ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి తర్వాత ఇంకా కావాలంటే 2 చైర్స్ తీసుకోవచ్చు కదా. సో అలా కస్టమైజ్ చేయడం నాకు నచ్చింది. అదండి ఈరోజు మా వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే ప్లీజ్ కింద నా లైక్ బటన్, బ్లూ బటన్ చేసేసండి. అండ్ మా ఇద్దరు ఛానల్స్కి మీకు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.